ఇండిగోలో తీవ్ర సంక్షోభానికి అసలు కారణం ఏమిటి? ఎందుకు ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఏర్పడింది? మరి మిగిలిన విమానయాన సంస్థలకు లేని ఇబ్బంది కేవలం ఇండిగోకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఇండిగో సంస్థ చేతులెత్తేసింది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇండిగో విమానాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దాదాపు 2 నెలల వరకు ఈ సమస్య పరిష్కారం కాదు అని ఇండిగో ఒకవైపు చెప్తుంది. మరి ఇంత సమస్య ఎందుకు వచ్చింది? అసలు 2 చేతుల వరకు మేమేమీ చేయలేము అంటూ ఇండిగో ఎందుకు తేల్చి చెప్పేసింది? ఎందుకు చేతులెత్తేసింది? మరి కోట్ల మంది ప్రజలకు ఎంతో కాలం నుంచో సర్వీసులు అందిస్తుంది ఇండిగో సంస్థ. మరి అలాంటి ఇండిగో సంస్థ దివాలా దిశగా ఎందుకు అడుగులు వేస్తుంది? ఓవైపు ప్రయాణికులు పెరిగిపోతూ ఉన్నారు, అయినా సరే ఇండిగో సంస్థకి మ్యాన్ పవర్ ఎందుకు తగ్గింది అనే క్వశ్చన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ముందు ఉంది. పైలట్ల కొరతే ఇండిగో కుప్పకూలడానికి కారణము అనేది చెప్తున్నారు. మరి ఒకవైపు సర్వీసులు పెరుగుతున్న కొద్దీ మరి ఎందుకు అంతగా రిక్రూట్మెంట్లు ఇండిగో సంస్థ చేసుకోలేదు అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్నగా మారింది. ఇండిగోలో సిబ్బందిపై ప్రయాణికులు ఈ సంఘటన తర్వాత దాడి కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సడన్గా సర్వీసులన్నీ ఆపేయటం వలన ఒక్కసారిగా ప్రయాణికులు కోపానికి గురై వారి మీద దాడి కూడా చేశారు. అసలు దీని అంతటికీ కారణం డీజీసీఏ రూల్స్తో దెబ్బతినడమే. ఈ డీజీసీఏ రూల్స్ కారణంగా ఇండిగో సంస్థ తీవ్రంగా దెబ్బతింది అని నిపుణులు చెబుతున్నారు. పైలట్ల విషయంలో టైమింగ్స్ను మార్చేసింది సంస్థ. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ని కేటాయించింది. ఇదివరకు ఉన్న పైలట్ల టైమింగ్స్కి ఆ తర్వాత డీజీసీఏ మార్చేసిన టైమింగ్స్కి చాలా తేడా ఉంది. సో దీని కారణంగానే ఎక్కువ సిబ్బంది కొరత వచ్చింది. అడ్జస్ట్మెంట్ చేయటంలో ఇండిగో విఫలమైంది అని చెబుతున్నారు నిపుణులు. సో ఈ అడ్జస్ట్మెంట్ కారణంగానే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అందుకోసమే ఛార్జీలను కూడా పెంచడం జరిగింది అని. ఎందుకంటే పైలట్ల కొరత ఉండడం వలన వారికి ఓవర్ డ్యూటీ వేయటం, దాని కారణంగా ఛార్జీలు పెంచడం కూడా జరిగింది. సో పైలట్ల కొరత ఉన్నా మరి కొత్త వారిని తెచ్చుకోవాలి అన్న రూల్స్ డీజీసీఏకి తెలియదా? మరి ఈ రూల్స్ని ఎందుకు తీసుకువచ్చింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన అన్ని విమానయాన సంస్థల్లో లేని ఇబ్బంది కేవలం ఇండిగోలోనే ఎందుకు తలెత్తింది? మరి మిగిలిన సంస్థలకు కూడా ఇలాంటి పైలట్ల కొరత ఉంటుంది. డీజీసీఏ రూల్స్ అక్కడ వాళ్ళకు కూడా వర్తిస్తూనే ఉంటాయి. మరి కావాలనే ఇప్పుడు ఇండిగో సంస్థని ఇరకాటంలో పెట్టడానికి డీజీసీఏ ఇటువంటి రూల్స్ని తీసుకువచ్చిందా అనేది కూడా కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నగా మారింది. ఇండిగో కేవలం ఇండిగోని డౌన్ చేయటానికి, ఇండిగోని రూపుమాపటానికే ఇలాంటి రూల్స్ తీసుకువచ్చారు అని కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. అందుకోసమే సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమీ మాట్లాడట్లేదు. రామ్మోహన్ నాయుడికి తెలుసు ఎంతమంది పైలట్లు ఉన్నారు, అక్కడ కొరత ఎంత ఉంది అనేది తెలుసు కూడా. మరి దాని మీద ఆయన అందుకోసమే ఎటువంటి రియాక్షన్ ఇవ్వట్లేదు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద జాతీయ మీడియా కూడా తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తుంది. అసలు మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు కూడా అంటుంది. మొత్తానికైతే ఈ విషయానికి సంబంధించి మరి ఇండిగో సంస్థ మరొక 2-3 నెలల వరకు మేమేమీ చేయలేము అంటుంది. మరి 2-3 నెలల తర్వాత కూడా ఇంతగా పైలట్లను ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటుంది అనే దాని మీద అయితే మరి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం చాలా సీరియస్ అయింది, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసలు సంస్థలో ఎందుకు ఇబ్బందులు తలెత్తాయి, పైలట్ల కొరత ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి మీరు ఎందుకు రిక్రూట్మెంట్లు చేసుకోలేదు అనేది కూడా వాళ్ళు వివరణ అడిగారు. మరి దీనికి సంబంధించి ఇండిగో కూడా ఇప్పుడు స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే 2-3 నెలల తర్వాత మాత్రమే వీళ్ళు ఇవన్నీ రిక్రూట్మెంట్లు జరుగుతాయి అని అంటున్నారు. కానీ రిక్రూట్మెంట్ జరిగినా కూడా కొరత అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిష్కారం అయితే జరగదు. సో దానికి సంబంధించి మరి ఇండిగో ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్గా మారింది. మొత్తానికైతే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల విషయంలో కూడా ఇండిగో సంస్థ చాలా నెగ్లిజెన్సీగా ఉంది అనేది అయితే కనిపిస్తూ ఉంది. అందుకోసమే కొంతమంది ప్రయాణికులు అయితే సిబ్బంది మీద అయితే దాడి కూడా చేసిన ఘటనలు అయితే మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా రిక్వెస్టబుల్గా అడుగుతున్నారు. మినిమం నీడ్స్ని కూడా ఇండిగో సంస్థ అయితే ఇవ్వలేకపోతుంది. అసలు ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఈ ప్రయాణికుల గొడవతో, ప్రయాణికుల రద్దీతో, ఫ్లైట్ల మిస్సింగ్ కారణంగా తీవ్ర గందరగోళ వాతావరణం అయితే అక్కడ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. మరి కోట్లాది సర్వీసులను అయితే కోట్ల మంది ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చింది ఇండిగో. మరి ఇలాంటి సంస్థ ఒక్కసారిగా ఇంత కుప్పకూలిపోయి ఇంత నెగిటివిటీని గెయిన్ చేసుకుంది. మరి ఇంత గెయిన్ చేసుకుంటాను అని మరి సంస్థకి తెలియదా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంత మ్యాన్ పవర్ ఉంది, ఎంత డైలీ ఎన్ని
ఫ్లైట్లను యూజ్ చేస్తున్నాము, ఎంతమంది పైలట్లు ఉన్నారు అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఆ తెలిసి కూడా వాళ్ళు నెగ్లిజెన్సే, కేవలం ఇండిగో సంస్థ యొక్క నెగ్లిజెన్సే ఈరోజు ఈ సిచ్యువేషన్కి కారణము అని నిపుణులు అయితే చెబుతున్నారు. మరి ఇంత నెగ్లిజెన్సీని ఎందుకు తీసుకొచ్చింది, ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఇండిగో సంస్థ ఏమి ఆషామాషి సంస్థ కాదు. మిగిలిన అన్ని విమానయాన సంస్థలు నడిపిన దానిలో దాదాపుగా సగం 400 పైగా తను నడుపుతూనే ఉంటుంది సొంతంగా. మరి అలాంటిది డీజీసీఏ రూల్స్తో ఒక్కసారిగా పడిపోవడం అనేది ఎవరు ఊహించని పరిణామంగా మారింది. మరి డీజీసీఏ రూల్స్ ఇండిగోకి ఖచ్చితంగా తెలుసు. పైలట్ల విషయంలో, వాళ్ళ టైమింగ్స్ విషయంలో చేసిన మార్పులు తెలుసు. మరి ఆ మార్పులు తెలిసి కూడా ఇండిగో ఎందుకు సైలెంట్గా ఉంది, ఇండిగో ఎందుకు రిక్రూట్మెంట్లు చేసుకోలేదు, దానికి తగ్గట్లుగా ఫ్లైట్ల టైమింగ్స్ని ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేకపోయింది అనేది కూడా ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగానే మారింది. ఒకవైపు చూసుకుంటే కొంతమంది నిపుణులు అయితే కేవలం ఈ రూల్స్ డీజీసీఏ మార్చడం కారణంగానే ఇండిగో పతనమైంది, ఇండిగో తీవ్రంగా దెబ్బతినడానికి కారణము అంటున్నారు. మరికొందరు మాత్రం ఖచ్చితంగా ఇండిగోని మరొకరు హస్తగతం చేసుకోవాలి అనుకుంటున్నారు కొన్ని సంస్థలు. అందుకోసమే దాన్ని దివాలా దిశగా ఇటువంటి రూల్స్ తీసుకువచ్చింది. దాన్ని డీజీసీఏ మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఇండిగో అనేది సంక్షోభంలో ఉంది. మరి దీనికి సంబంధించి ప్రయాణికులకి వాళ్ళు ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి నెక్స్ట్ ఎటువంటి ఏర్పాట్లు చేయనుంది అనేది ఇండిగో సంస్థ వెల్లడించాల్సి ఉంది.